నాకు జన్మనిచ్చిన ప్రత్యక్ష దైవాలైన నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ ఏమిటి స్వామి అలా ఉన్నారు? ఈ మనుషుల ప్రవర్తన చాలా చిత్రంగా తోస్తుంది దేవి. ఒక చేత్తో మనకి పాలు పోస్తారు, మరొక చేత్తో మనల్ని చంపుతారు. అందుకే వారు దేవలోకానికి నాగలోకానికి మధ్యనున్నారు. ఇంకెంతో కాలం ఉండరు. అదిగో అటు చూడు. అభివృద్ధి పేరుతో మానవుడు తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. మరో 25 ఏళ్లలో భూమి, దానిపై ఉండే సకల చరాచరాలు నాశనమైపోబోతున్నాయి. అగ్ని వర్షం, ఆమ్ల వర్షం, రక్త వర్షం, అంతా ప్రళయమే. పోనీయండి స్వామి, మన జాతికి అపకారం చేసే మానవులకు ఆ శాస్తి జరగాల్సిందే. స్వార్థం కోసం సాటి వారికి అపకారం చేయటం మానవ లక్షణం, వారికి ఉపకారం చేయటం మన ధర్మం. మనమెలా చేయగలము స్వామి? ఈ ప్రళయాన్ని మనమెలా నివారించగలము? సృష్టి లయకారకుడైన పరమశివుడొక్కడే దీన్ని ఆపగలడు. శ్రీకాళహస్తి సమీపారణ్యంలో ఆలయ ప్రాంగ సమీపాన అచంచల భక్తితో 2 యువతీ యువకులు తమ నృత్యంతో పరమశివుణ్ణి మెప్పించాలి. అప్పుడు సర్పాల తలలపై అంతరించిపోయిన మణులు తపోశక్తితో తిరిగి ఆ పాముల పడగలపై ఉద్భవిస్తాయి. వాటిని ఆ శివుడికి అర్పిస్తే ఆయన ప్రసన్నమవుతాడు. మన విన్నపాలు విని ఈ ప్రళయాన్ని ఆపుతాడు. బేబీ ఇటు చూడు, ఇతను నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటాడు. ఎందుకంటే ఇతను ఫారెన్ కి పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇతన్ని చూడు, ఇతను నిన్ను రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎందుకంటే సిటీలో ఇతనికి సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇతను మాత్రం నీకు లైఫ్ లో కరెక్ట్ పార్ట్నర్. ఏదో సరదాగా బేబీ. ఏమిరా కన్య ఆచూకీ దొరికినదా? ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం మానేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకుని తిరుగుతున్నారు.
ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమై చావట్లేదు. నా చిక్కడాంజనంలో కూడా చిక్కడం లేదురా. ఆ రోమకళ ఉన్న అమ్మాయి చోరకళ గుంపులో చేరి నా అంజనానికి చిక్కుతుందిరా. హ. నువ్వు తినలేదనుకో అక్కడున్న బూచోళ్ళకి పట్టించేస్తాను. జీవితం మన బతికేంట్రా ఇలా అయిపోయింది. ఆమె చూసి తిట్టింది మన చూసి కదా బావా, ఇగో ఈ వాటం చూసి. నీ వాటం మా చాలా పెద్ద ఫ్యామిలీ తెలుసా. చెప్పారా ఓ మెరగిదిలో మంచాలని మీ ఆటగా. ఏం చేస్తున్నారా? పిల్లాన్ని ఎతుకుతున్నాం. ఎత్తుకుపోవడానికా? మరే సార్ ఎస్ఐ రేలంగి రమణారెడ్డి గారు మీరా? ఏంటి కాదా? అంటే ఈ మధ్యన కొంచెం లాభైనట్టు మానేసి డైరెక్ట్ గా కిడ్నాప్ లో ప్లాన్ చేస్తున్నారా? అబ్బే అలాంటి ఆలోచన ఏం లేదండి. ఒకవేళ మీరు తప్పదు కుదరదన్నారు అనుకోండి, ఒక మంచి ఐడియా ఇచ్చి ఓ సూమ ఇచ్చి అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాం. ఎగిరితో పడతారు. నువ్వు ఆగరా, ఆ పని చేయండి సార్. వర్షాలు రాక మొత్తం ఎండిపోయి ఉన్నాం, కానీ ఎగిరి అనేటప్పుడు గాలి రాకుండా చూసుకోండి. లేకపోతే ఏంటి సార్, ఇదిగోండి ఈ కుర్నా కొడుకు తప్పిపోయాడని వారం రోజుల క్రితం పేపర్లో పడింది. వీడిని వెతికి అప్పచెప్తే ఈ బాబుగాడి బాబు ₹1,00,000 ఇస్తానని ప్రకటన ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ 1,00,000 కోసం అచ్చి కాదు, అదే బాబు కోసం రాత్రనక పగలనక పార్కులెంబట రోడ్లెంబట తిరుగుతున్నాం సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. పిచ్చి నా కొండెల్లారా, ఈ బుడ్డిగాడు 2 రోజుల క్రితమే దొరికిపోయాడు. మొహం కడిగి ఎండలో సార్ ఒకసారి బాబు అడ్రస్ చెప్తారా? ఎందుకు? ఎందుకని అడగరా, అంత గొప్ప వ్యక్తి ఆయన. రోడ్ నెంబర్ 2 బంజారా హిల్ శాంతి నిలయం. సార్ ఈ పేపర్లో తప్పిపోయాడని ప్రకటన ఇచ్చింది మీరేనా సార్? ఎక్కడ దొరికాడండి? ఏం లేదండి, మా అబ్బాయి పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ బక్కడ బొంబాయి బో అని ఆడుకుంటుంటే కనబడలేదని ప్రకటన ఇచ్చా. ఇది ఒకసారి పట్టుకోండి, మనం ఇంకోటి ఆడుకున్నాం. అబ్బా కొడతారేంటండి? యారా తప్పిపోయాడని పేపర్లో ప్రకటన ఇచ్చినప్పుడు మరి దొరికాక దొరికాడని ప్రకటన ఎవడిస్తాడు రా? దొరికిన తర్వాత ప్రకటన ఎందుకండి? ఎదవల కోసం అండి. నీ కొడుకు కోసం పందులు కూడా తిరిగిన సందుల్లో ఎతికావు. ఆ ప్రకటన నీ పేపర్లో రాలేదో నీ డక్కల బొమ్మల బోలవుద్ది. పారపాసి మావయ్య ఇక్కడ ఏం లేనట్టున్నాయి. అవునమ్మా, నీ బ్రెయిన్ లాగా ఖాళీగా ఉంది. అయితే ఖాళీ చేసి వెళ్ళిపోదా? పిచ్చిదాన, బీరువాలో నగలెవరు బాత్రూంలోను హాల్లోను పెట్టుకోరు, బెడ్రూమ్ లో ఉంటాయి. దీంతో తీద్దాం. దా. మావయ్య దీని తాళాలు ఎక్కడ దొరుకుతాయి? పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో దొరుకుతాయి. నేను వెళ్ళి తీసుకురానా? నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకెళ్తాను. చెప్పండి. ఇంట్లో ఏమి ఉండవనో చూసావు, ఎలా దగ్గరగా మెరిసిపోతున్నాయో. నా సర్వీసులో ఎవడు బీరో ఓపెన్ చేసినా వాడుకోవాల్సిన నిరోధులు, కాల్చుకోవాల్సిన సిగరెట్లు, తొడుక్కోవాల్సిన బట్టలు తప్పితే పట్టు మన 10,000 పెట్టుకున్న ఎదవ ఎప్పుడు తగలేదు. ఈ దెబ్బతో మన లైఫ్ సెటిల్ అయిపోద్దమ్మా. ఈ నెక్లెస్ నేను పెట్టుకో. మార్వాడికి ఇచ్చేదాకా అన్ని నువ్వే పెట్టేసుకో. ఎలా ఉన్నాను మావయ్య? పోయిన మీ అమ్మలాగా ఉన్నావమ్మా. ఏమండి తలుపులు ఎవరు తీశారండి? సరిగ్గా సరిగ్గానే వేశానండి. ఇలా అడిగేవో లేదు, అలా వచ్చేసారు. పైనుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు. రండి చెల్లెమ్మ, రండి. ఎవరా మీరు? రండి చెల్లెమ్మ, పాప మీకోసమే కలవరిస్తోంది. ఎవరా ఈ పాప? మీ పాపే, కనకం. నాకు తెలియకుండా ఇంత పెద్ద కూతురు ఎప్పుడు కనవే? ఎవరా మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, రైడింగ్ వచ్చాం. ఈ నగలు బ్లాక్ మనీ దొరికింది, సీజ్ చేస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. చేసేది నువ్వు? అలా కొట్టాడేంటి? అబద్ధాలు ఆడావు, అందుకే కొట్టారు. ఏంటి అబద్ధం? మనం దొంగలం కదా, దొంగతనానికి వచ్చాం కదా. అవునా? ఇంకా ఏదో చెప్పావు. జ్ఞాపకం తెచ్చుకుని చెప్పు. అది కూడా ఈ నగలన్నీ అమ్మేసుకుని సెటిల్ అయిపోదాం అన్నావు కదా. అయిపోయిందా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? ఇంకేం బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి బ్యాలెన్స్ ఉంది, మీరు కానీ. అమ్మా కనకమాలక్ష్మి, మీ అమ్మ నాన్న పోతా పోతా ఆస్తులన్నీ అప్పులోళ్ళకి అప్పచెప్పేసి నిన్ను నాకు రుద్దేసి వెళ్ళిపోయారు తల్లే. నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను, జైల్లో పడ్డాను, అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను, వాళ్ళ ముడ్లు కడిగాను, దొడ్లు కూడా కడిగాను తల్లే. ఇన్ని బాధలు భరించి నీకు ట్రైనింగ్ ఇచ్చి పర్సలు కొట్టుకురామని పంపిస్తే పట్టాలు పోగొట్టుకుని వచ్చావు. ఓన్లీ ఫీల్డ్ కొత్త కదా అని ఇంట్లో దొంగతనానికి అసిస్టెంట్గా తీసుకెళ్తే అమ్మా నాన్న సెంటిమెంట్తో నా బెండు తీయించావు. నాకు ఆ వయసు అయిపోతుంది. కత్తిరి పట్టుకుందామంటే చేతులు ఉనికిపోతున్నాయి. మొన్న ఒకటి జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను, వాడేమో అక్కాయిగాడు అయిపోయాడు. నేను ఇంక నిన్ను భరించలేనే. నీ అమ్మ కడుపు మాడా. ఏదో పెంటే వద్దని చెప్పేది. ఏడోకమ్మా ఏడోకమ్మా, నేను చెప్పేది బుద్ధిగా విను. ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి, అది నీ పెళ్లి. నీ అదృష్టం ఆవరించి కాస్త కూస్తా అందంగా ఏడ్చావు.
మల్లికా షరావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరావులాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదో పట్టేసామనుకో మనం హ్యాపీగా బతికేయచ్చమ్మా. నాకెవరు పడతారు మావయ్య? నీకేం తక్కువ బావా మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బానే ఉంటావు. అమ్మాయిలు ఈజీగా పడతారు. నాకెందుకు పడతారు? బుల్లి బుల్లి డ్రెస్సులకు పడిపోయే ఎదవలు బోల్డ్ ఎంతమంది ఉన్నారమ్మా. ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు, ఆస్తి ఉంటే పడిపోయేటట్టున్నారు. అవునా మావయ్య? అవునమ్మా, డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు. మరి మనకు డబ్బు లేదుగా. నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు, నేనేమో డైరెక్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా? జరుగుతుంది బావా. పొడుగు చుట్టేసుకొని చెవుకు రింగెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద 4 వాతలు ఎట్టుకొని 6 ప్యాక్ 8 ప్యాక్ సొక్క అయిపోయి తిరిగామనుకో, ఎంత రేంజ్ అమ్మాయినా సరే బెంచ్ కార్లు సొంగరుతో తెలుసా? తెలిసింది. అంటే ఇప్పుడు నీ రింగ్ ఎట్టుకుని వాతలు పెట్టుకోవాలా? అవసరం లేదు, కింద బూటు పైన కోట్ వేసుకుంటే చాలు. కనకమాలక్ష్మి పడవ కార్లు వచ్చిందిరే. మనకు కావాల్సిన జమ్మల హట్ కూడా అది ఇంకెరగది. కళ్ళజోడు కళ్ళజోడు. ఓకే ఓకే, రైట్ కాదు లెఫ్ట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను పిలిచారా? లేదే. మరి మీ చూపులు ఎందుకు నా వీపును తాకుతున్నాయి? ఇది ఇలియానా కదా అనాలి. ఏంటి? మీ చూపులు కూడా నాకు ఎక్కడెక్కడో తాకుతున్నాయి. వన్ మినిట్. యా. హలో. డాడ్, ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. నేను చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ కల్లా పంపించేయండి. ఓకే, థ్యాంక్ యూ డాడ్. ఏంటండి క్లాత్ కప్పి పంపించమంటున్నారు? కారా? కాదండి, మినీ ఫ్లైట్. ఇక్కడ లోకల్ గా ఉపయోగించుకోవడానికి పనికొస్తుందని. ఓ, మీకు మినీ ఫ్లైట్ కూడా ఉందా? మీకు లేదా? మినీ లేదు, లాడ్జ్ ఉంది. పిఏ మేడం, మార్నింగ్ టీవీ దగ్గర 2 కోట్లు పెట్టాను. అవి ఏమయ్యాయో తెలిసిందా? అవి గాలికి ఎగిరిపోతే పని మనిషి తుడిచేసి పెంట కుప్పలో పాడేసిందట. అమ్మయ్యమ్మో, ఇప్పుడు ఆ పెట్ట కుప్ప ఎక్కడుందో? ఊళ్ళో ఉన్న పెట్ట కుప్పలన్నీ ఎత్తేద్దామా? మనకు అలవాటే కదా. అయితే పదా. ఆగా, ఈ పని అవ్వాలిగా ఉండు. ఓహో, బై ద వే, మీకు పెళ్ళైందా? అదే లేదండి, మా ఫాదర్ 5,000 crores కట్నంగా వస్తుందని ఆ టిప్పు తుగ్గుల కూతురు చేసుకోమంటున్నాడు. మా డాడీ కూడానండి. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు. కానీ నేనే వద్దన్నాను, బాగా నల్లగా ఉంటాడని. నేను తెల్లగా ఉంటానండి. తెలుసండి, అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు పారేస్తున్నాను. ఇస్ ఇట్? ఐఎమ్ సో లక్కీ. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే గుళ్ళో పెళ్లి చేసేసుకుందామా? గుళ్ళోనా? సార్, 4 రోజుల క్రితం ఈ హాస్టల్లో 3 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ కేసు వివరాలు ఇంకా తెలియకముందే ఇప్పుడు ఈ హాస్టల్ వాటర్ పడిపోయింది. ఏం సార్ ఈ మిస్టరీ? రిలాక్స్ అని మీరే అంటున్నారు. లెట్ మీ ఫైండ్ అవుట్. సార్, ఇది మర్డర్ గా భావిస్తున్నారా, సూసైడ్ అనుకుంటున్నారా? నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమీ అనుకోను. మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్స్ రాసి బ్రేకింగ్ న్యూస్లను వేసి పబ్ రాత్రంతా బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడం కరెక్ట్ అనిపించింది. మేడం కూడా అంతే, చెరువులో రాళ్ళు పడేసినట్టుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది. 5 కోట్లు నష్టం. ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరిద్దరూ అర్జెంట్ గా ఒకటైపోవాలి. అవునవును, మ్యాటర్ లీక్ అవ్వకముందు. లీక్ అవడం అంటే అది అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే TV9 వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు. పోలీసులు కూడా వస్తారు కదా. పోలీసులు ఎందుకు? అంటే అది నాకు సెక్యూరిటీ కోసం. ఏమండి, ఇప్పటికే ఆలస్యమైంది, ఇక దండలు మార్చేస్తున్నామా? చలవిడిగా మార్చుకోండి. మంత్రి గారు, మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఎక్కడ ఎదవలో? నీ వెళ్ళి పెట్టుకొస్తా. వద్దు నాయన, వీళ్ళ కార్లు కొట్టించింది మీరే కదా? ఇది నా కార్ కొట్టేశాడా? ఇదిగా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆయన మన ఇద్దరిని స్టేషన్ లో పెట్టి కొడతారు. సైలెంట్ గా ఉండు. సార్, ఇది నా భార్య సార్. మేమిద్దరం దొంగతనాలు మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాం సార్. అలాగా, నీ భార్య అయితే ముద్దు పెట్టుకో. కౌగిలించుకో. ఏంటయ్యా, మీ ఆవుల ఎక్స్ప్రెషన్ లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటి? దీనికి సిగ్గులేదు సార్. ఏ అంటే అదే దీనికి సిగ్గు కొంచెం తక్కువ సార్. తక్కువ? రాత్రి మీ ఇంటికి వస్తా. మీ కాపురంలో ఏదైనా తేడా ఉందనుకో, జీవితాంతం చెల్లబల్లి జైలు ఖైదీలతో కాపురం చేస్తా. మీరు తప్పకుండా రండి సార్, నేను వెళ్తా సార్. నీ పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళి. తప్పుతుందా? చేసుకున్న వాడికి చేసుకున్నా. ఏంటది? ఏం లేదు సార్. కాయ రాజా కాయ 10కి 20, 20కి 40, 40కి 20. కాయ రాజా మ్యాటర్ సీరియస్. లేపైకి ఎరా, మంగోలియాలో నల్ల పిల్లలు పాలు గుడ్లు లేక అల్లలాడిపోతున్నారా? ఇదేమో తండా కింద 5 కోట్లు రాసిచ్చేసిందా?
నీ అమ్మ కడుపు మాడ అబద్ధాలు 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 కూడా హద్దు బద్దు లేకుండా ఆడేశారు కదా. అది పర్లేదు బావా, వీళ్ళ పని మనిషి అంట 2 కోట్ల రూపాయలు ఊడ్చి చెత్తబుట్లో పోసిందట. అది నమ్మి చెత్తతో నెత్తినేసుకొని తిరిగే కదా. ఛీ! ఏరా, మీరు మాత్రం తక్కువ తిన్నారేంట్రా? డాడీ, పొల్యూషన్ ప్రాబ్లం గా ఉంది, లోకల్ గా తిరగడానికి గుడ్డ కప్పిన ఒక విమానం పంపండి అని ఫోన్ చేశారు. అవతల డాడీ అది ఎవడరా? ఆ, ఇక్కడ అవుట్ గోయింగ్ లేదు, అవతల డాడీ ఎక్కడ ఉంటాడా? మావయ్య మా ఆయన కోటీశ్వరుడు కాదా? కోటీశ్వరుడు కాదమ్మా, మళ్ళా జేబులు కొట్టేసేవాడు. దొంగ దొంగ రాసుకుంటే లాఠీ పడిందని పెద్ద చేప పడుతుందని గెలం వేస్తే ఈ జలగబడి జలగానకు ఈ అలక మొహం చూడు, నాలుగు బయట వేస్తే నీ ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, ఇల్లుకి అలాగే బూడి తెచ్చుకుంటాం, అలాగే పెళ్ళయ్యాక శోభనం చేసుకుంటాం. లోపలికి వెళ్ళి శోభనం ఏంటి చేసుకుంటాం. దీంతో శోభనమా? నేనా చస్తే చేసుకో. నేను చేసుకున్నా బావా, నాకేం పర్లేదు. రేయ్, ఆ పోలీసుడికి ఫోన్ చేశాను అనుకో, వచ్చి దగ్గరుండి లాఠీ పెట్టి చేయించేస్తాడు ఈ శోభనం. అక్కర్లేదు, నా తగలడు. ఏమండి, మీ దగ్గర ఇంకేమైనా పిల్లకాయలు ఉన్నాయా? పిల్లకాయలు లేవు కానీ లంకాయలు ఉన్నాయి. ఏం చేస్తున్నా? నేనా? నేను ముద్దు పెట్టుకుంటున్నాను. తొందరగా పెట్టుకో. పెట్టుకోనా? అయిపోయిందిగా, ఇక వెళ్ళు, నేను పడుకోవాలి. అయిపోయిందా? అదేంటే నీకేం అనిపించలేదా? అనిపించింది. ఏమని? నువ్వు పొద్దున పళ్ళు తోముకోలేదు. ఓరి నా మామో. ఏమైంది? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ అవ్వదు. ఏ? అస్థి పంజరాన్ని కౌగిలించుకున్నా, నిన్ను కౌగిలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది. ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది. అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది, తిడితే ఏడుస్తుంది, నువ్వు ఎంత గోకినా దానికి దురదెక్కదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి, కోరికలే గుర్రాలై పరిగెత్తాలి. అమ్మా నాన్న అనడం మానేసి డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి. అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి. లేకపోతే నువ్వు దొగడానికి ఏదైనా టవర్ ఎక్కాలి. చూడు నాయన, 20 ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తున పెట్టాను. ఏం చేస్తావో తెలీదు. అరటి పండుకి దొండ పండుకి తేడా తెలియని పిల్ల, ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. నువ్వు దాని మనసు గెలువు, నాకు ఇంక సెలవు. వారిని అయ్యా, నా మగతనానికే మంగళారతి పాడేశారు కదరా నాయనా. వాట్ హ్యాపెన్ డాడీ? వై ఆర్ సో నర్వస్? ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతోంది. బాబు, పెట్రోల్ రేట్ ఎంత తగ్గించాను? 5 రూపాయలు రా. నీ అబ్బాయి 50 రూపాయలు పెంచుంటే సరిపోయింది. ఈ జీపులు చేతులు తప్పేవా? చచ్చిందే? మనల్ని బతికిచ్చింది. కోటీశ్వరుడు కూతురులా ఉందా? డైమండ్ నెక్లెస్ వేసుకుంటుంది. లేపే. ఎవరా మీరు? నమస్తే సార్. మనేరియా ఎవరు కాదు, ఏడవండి. వసంత, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఏమైందయ్యా? లవ్ ఫెయిల్యూర్ సార్. బిల్డింగ్ మెచ్చి దూకారు. వాళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి, వీళ్ళన్న సమరసింహారెడ్డి. వాళ్ళిద్దరు ఫ్యాక్షన్ గొడవలో పడిసావదు. ఇది వచ్చి వీళ్ళు లవ్ లో పడింది. అంతే, జయప్రకాష్ రెడ్డి కత్తి తీశాడు, సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పోయేలోపు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చి దూకారు సార్. వాడు బానే ఉన్నాడుగా? అదే అడుగుతున్నా, మీరు వచ్చారు. అడ్డం పడ్డం రాళ్ళ గుట్ట మీద పడిపోయింది. మా వాడి గడ్డి లారీ మీద పడిపోయాడు. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. డాక్టర్ గారు, మీకు దండం పెడతారండి సార్. బండి తీసురా, తొందరగా తీసురా. గ్యాస్ పెట్టండి, యూరిన్ పరీక్ష. ఏంటి ఏమైంది? పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్. కాదు కాదు సార్, 4 లారీలు 2 సైకిళ్ళు గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదే.
మీ ఇద్దరిలో తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టినట్టుంది. సరే మీ ఇద్దరు లవర్సా? చిచి లేదండి, వీళ్ళ మేనమామ మేనత్త ఏలిచ్చిన కూతురు అండి. వీళ్ళ మేనమామ మూడు తూచని వెళ్ళిపోయాడు వాళ్ళు కొడుకండి. ఎందుకయ్యా అమ్మాయిని అనవసరంగా అలా కొట్టారు? ఇంతకు మీ ఇద్దరు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? నర్స్ ఇలా ఇరికిచ్చేస్తాడే. ఇంటికి వెళ్ళిపోదాం పదా. బెడ్ నెంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారా? ఎక్కడికి పారిపోతున్నారు? నర్స్ పోలీసులకు ఫోన్ చేసి మర్డర్ కేసు వచ్చిందని చెప్పి. నువ్వు ఆగక్క. చిచి అలాంటిది ఏం లేదు సార్. హోటల్ ఎలా ఉంది? హాస్పిటల్. అదే హాస్పిటల్ ఎలా ఉందని ఓ లుక్ వేస్తా. సరే గురుగారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలెడతాను. రేయ్, మనం అమాయకుల్లా కనపడుతున్నామట. మన హిస్టరీ ఏంటో చెప్పు. డాక్టర్ గారు, మీరు అనుకున్నట్టు మేము అమాయకులమేం కాదు. మేము మంచి ధనవంతులు చూసుకుని వాళ్ళు నిద్రపోయాక 12 గంటలకి. రాత్రి 12 నుంచి ఉదయం 6 దాకా గురక ఉద్యోగాలు చేసుకుంటాం. అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా? సరే ఓ పని చేయండి, పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. పైసా ఖర్చు ఉండదు. అసలు నువ్వు ఎక్కడే డాక్టర్? డాక్టర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి, ఆ గొలుసు ఇచ్చే. ఏది? దాని దగ్గర కొట్టేసేమే. అది బొంగేం కాదు. సరే సార్, వచ్చి ఇదిగోండి సార్, అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్. మేము రాత్రింపగళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి ఇది మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్. ఉంచండి సార్. ఉంచండి అని ఊపుతావేంట్రా? తీసుకోండి. ఏంటిది గోల్డ్? మీకు ఆ డౌట్ వచ్చిందా? నాకు కూడా ఇది రోల్డ్ గోల్డేమో అనే డౌట్ వచ్చింది, కానీ కాదు సార్, నికార్సైన బంగారం. తీసుకోండి. నువ్వు వదలరా. మొదలెట్టు. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. 10 లక్షలు పూయించుకో, పర్లేదు. చేసి నువ్వు పైకి పొడిస్తేవా నాయనా? చిన్న పిల్లకాయ నుంచి పెద్ద పిల్లకాయ చేస్తేవి కడుపులో కాయ కాయకుండానే పొడిస్తేవా నాయనా? ఆపండి మీ గోల. ఎవరు మీరంతా? సొల్లప్ప. இல்ல நீ சொல்லப்பா. நான் சொல்லு வாசன నువ్వు சொல்லப்ப. இல்ல நீ சொன்னாதான் கரெக்டா இருக்கும் அப்பா. நீ சொல்லு. ఏ తిరుగు. ఎవరో ఒకరు సొల్లాడండి. ఆయన சொல்லுతారు, నేను ఏడుస్తాను సార్. சார் இப்ப நம்ம வாசுதேவன் போலீஸ்காரங்க இருக்காங்கல்ல, அவங்களோட ரிலேஷன் சார் நாங்க எல்லாம். அவரோட பொண்ணு, இவர் என்னோட புருஷனு, அவர் பெரியப்பா, சித்தப்பா. అబ్బాబు, అవును వాసుదేవన్ మీకేమవుతారు? మామ సార్, మామ. మరి ఇందాక సిత్తపాను మీకు తమిళ్ తెలుసా సార్? ఎనకు తమిళ్ నెలా తెలియండా? మాకంత నల్లగా తెలియదు కానీ కొంచెం తెల్లగా తెలుసు, అందుకే తెల్ల బట్టలు వేసుకుంటాయి. ఆంధ్ర నుంచి పుడిసి తమిళనాడు సెటిల్ సార్. அதெல்லாம் விடுங்க சார். நீங்க அந்த பாடி கொடுத்தீங்களா, அந்த பாடியை தூக்கிட்டு போய் சேனம் பேట్లో తగలబెడతాను సార్. అవును, వాసుదేవన్ బంధువులని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అదంతా ఏర్పాటు చేసుకుంటాం సార్. సరే, బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆ పేపర్లన్నీ ఆయనకి ఇచ్చేసి మార్చురీలో మీ మామ బాడీ ఉంది తీసుకెళ్ళండి. ఇది ఎప్పుడు వచ్చిన సార్? మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. నీదానా హామీ? అవసరమైతే సారి వాడు తన అకౌంట్ నుంచి మన అకౌంట్ లోకి పూడుస్తాడు. వెళ్ళండి. అప్పటి పోడే 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 అస్తి పోడే కన్నాలే ఇప్పటి పోడే. ఇది నీ వాట, ఇది నీ వాట, ఇది నా వాట. ఏయ్, ఇక్కడ ఇక్కడ ఎక్కడ్రా మా డాడీ బాడీ? డాడీ బాడీయా? ఏయ్, ఏ డాడీ? వాళ్ళ డాడీదేగా, ఆల్రెడీ తగలబెట్టేశాం. సావిత్రిని ఎవరిలో ఎరగదెత్తున్నావు గానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూద్దాని కొత్త వాట కోసం వచ్చావా? చంపేస్తాను. డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా. ఛీ! ఓహో, నువ్వు సెకండ్ సెటప్ కూతురువా? కాదు, మా కనకమే సెకండ్ సెటప్ కూతురు. ఇప్పుడే మీ సంగతి పోలీసులకి చెప్తాను. ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రా చేశాం గానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా. నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పవరకు మా దినాలకు నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకో 10 రోజుల్లో డబ్బు వస్తుంది, అది తీసుకొని మీ చేతిలో పెట్టండి. దొంగల్ని ఎలా నమ్మేది? మేడం, మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి. మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడి ఉంటాం. అక్కర్లేదు, నేనే మీతో ఉంటాను. ఒక దాంతో ఏగలకి వస్తున్నాం, ఇక రెండోది కూడానా? ఫైనల్ గో టు ద పోలీస్. వద్దమ్మా, తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు. అర్థమైందమ్మా. రై, నిన్నేరా? కాదు, నిన్నేరా. చెప్పండి మేడం. నా రూమ్ ఎక్కడ? ఇటు పక్క అమ్మ అయితే వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఎక్కడ చూసావు? ఒరే, ఏం చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది. కొంపతీసి ఆర్టిస్టా?
ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం మా ఆసుపత్రి కేసు. ఓ మనం పూసుకున్నాం రే మధు, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి. ఏట్రా ఒక్క ఎధవ రావటం లేదు? ఎలా వస్తారు సార్? కిందేమో పైకి దారిని బోర్డు పెట్టాం, పైకి వచ్చాక పరలోకం అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం. ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రాడు సార్. కస్టమర్ వచ్చారు. కస్టమర్స్ కాదురా ఎధవ, పేషెంట్స్ అనాలి. గుడ్ మార్నింగ్ సార్. ఆడా మగా కలిసి వచ్చారు. మీలో ఎవరు మాడ? అంటే అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. పర్లేదు, నోటితోనే చెప్పు. అయితే నేను చెప్తాను సార్. మా వాడు కాపురం బెడ్రూమ్ లో అంతా 1 వే నుంచే నడుస్తుంది. పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్. మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువై బ్యాటరీ పగిలిపోతుంది సార్. సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం. కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయనకి ఆయన వైపు నుంచి. అప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? షాట్ అప్. ముందు అమ్మాయికి పదును పెట్టాలి. ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు. అంటే బల్లా మీద పడుకోబెట్టాలి కదా సార్. ఏమ్మా, నా వేలుతో నీ బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది? చాలా చికాగ్గా ఉంది. ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి మా వాడు నొక్కుతాడు సార్. ప్లీజ్ గో అహెడ్. నొక్కు నొక్కు నొక్కంగానే నా రాజా అనాలి. నొక్కు. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? కిటికితలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ అబ్బా సార్. ఇట్స్ ఓకే. ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది. ముందు నీకు వయా ఆగ్రా ఇస్తున్నాను. ఈ మధ్య జనం ఢిల్లీకి వయా ఆగ్రానే వెళ్తున్నారు. ఓ వయాగ్రా. ఓ వయాగ్రానా? ఎస్ ఎస్. దీన్ని అమ్మాయి ముఖం మీద పూదు. ఊదాక నీ పౌడర్ పైకి లేస్తుంది. ఆ అమ్మాయి నీ వెంట పడుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. వస్తా సార్. ఏయ్, ఈ రోజు నీ ఆడతనానికి నా మగతనానికి సవాల్. మంచం మంచం ఇరిగిపోవాలి. చాప చినిగిపోవాలి. జై కాశ్మోరా. దేవతలారా దీవించండి. అమ్మ ఎందుకైనా మంచిది ఆ గరుడు పక్షి ఏకతోనో తోకతోనో చేసిన తాయిత్తుంటే ఇవ్వండి, మొలతాడు కట్టుకుంటాం. అర్భకుల్లారా, ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా. ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా. వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను. అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి. అదే మీకు రక్ష. ఉంటాను తల్లి, లేకపోతే ఈ పౌరు పక్కలో పెట్టుకుని మేము అడిగిపోతాం. ఇక్కడే ఉంటాం అమ్మా. ఇక్కడే ఉంటాం. ఎవరిది సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు? అన్నా ఎవరు ఎవరు? నేనే అన్నా. ఎవరు? అన్నా, ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా. నిన్ను కూడా చంపేసి ఆ 2 నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. నంబోద్రే, నంబోద్రే. నన్ను గుర్తుపట్టావా నంబోద్రే? నంబోద్రే, ఆ నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీ వంతు. ఆ మాంత్రికురాలు కర్జరిని, నా పార్ట్నర్ డేవిడ్ని నేను మట్టిలో కలిపేస్తా. ఒకే షాట్కి 2 బర్డ్స్.
అప్పుడు ఆ 2 మణులు మన సొంతం అవుతాయి. ఏమంటావు? మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని. తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసులు కొడుతుంది. ఉసురు తీయాలని పడగ విసురుతోంది. ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా? నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవరూ నట్టేట మునగలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూద్రి ప్రత్యేకత. రాబోయే అమావాస్యకి 15 విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది. అదే అదనుగా నాగును పట్టుకుంటాను. పట్టి తీరుతాను. మనం పట్టుకోవడానికో పట్టుబట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా. జై రుద్రాణి రుద్రనేత్రిని. గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూద్రి. వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది. ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి, వచ్చి తీరాలి. నీ మరణాన్ని వృధా కానివ్వను. మన లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. ఆపాదమస్తక అష్టదిగ్బంధనాయ నాగిని. తప్పించుకోలేవు నాగిని. ఇది అష్టదిగ్బంధనమైన చక్రబంధం. దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు. నువ్వా కర్చరీ? నేను సాధించాలనుకున్న మణులను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నంబూద్రి? కర్చరీ, మణులను ఆ మణులను మరిచిపో. అవి ఈ ఖర్జరీ సొంతం. నాకు దక్కని మణులను నీకు దక్కనివ్వను. కంచరి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? వాడిని ఎందుకు చంపావు? మంచి ఛాన్స్ మిస్ చేసావు. లాస్ట్ మినిట్ లో అంతా పాడు చేసావు. మూర్ఖ, తెలివి తక్కువగా మాట్లాడక. ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా. సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడుండేవాడివి. నువ్వు చేసిన నిర్వాకం చాలు. నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు. భలే దొరికింది. కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కాని నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని
నాకు సహకరించు, చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఈ నా కొడుకులు చంపడం న్యాయమా? ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు పుట్టామా అని అనుకునేవాళ్ళం. కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు. నీకు తప్పకుండా సాయం చేస్తాం. ఒసే నాగకన్య, నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ? నీ చర్మం ఒలిచి నా కాలు చెప్పులు చేసుకుని మాంసాన్ని రక్తవర్ణుడికి మహానైవేద్యం చేస్తా. నీ నెత్తి మీదున్న మడిని నా సొత్తు చేసుకుని తీరతా. అది నీ వల్ల కాని పని కర్జరి. నీది తుచ్చమైన క్షుద్ర శక్తి, నాది నిర్మలమైన దైవ భక్తి. పనికి మాలిన టక్కుటమారం విద్యలు 4 నేర్చుకున్నంత మాత్రాన పరమేశ్వరుణ్ణి ఓడించగలననుకుంటున్నావా? ఏ విషపురుగా, ఈ కర్జరీ గురించి నీకేం తెలిసే? గాలి రూపంలో వచ్చి గోల చేయడం కాదు, కళ్ళ ముందుకు రావే. ఈ కర్జరీ శక్తి రుచి చూపిస్తా నీకు. నీ పరమేశ్వరుని ధిక్కరించి ప్రపంచాన్ని నా కాలి కింద తొక్కుతా. నోరు ముయ్యవే పాతకి. భవుడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు. రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య అయి తీరుతుంది. నీ చావు గురించే తెలియని నువ్వు మాంత్రికురాలివా? రేపే పౌర్ణమయ్యా. అమ్మాయి గారికి 23 నిండుతున్నాయి. మన ఊరి దేవతను రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా స్వామి. ఆ దేవత కారణంగానే నా కూతురు నాకు దక్కింది. అవును, రేపు పౌర్ణమి. నాగమణికి ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడాలంటే రేపు రాత్రి ఒక అమ్మాయి మీదకు నాగశక్తిని ఆవహింపజేయాలి. అలా చేస్తే నాగమణి ప్రాణాలకు వచ్చే ప్రమాదం నుంచి మనం కొంతవరకైనా రక్షించగలం. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే స్వామి. ఏంటమ్మా నవ్వు? ఆ పామ్మ విజయ్ని లోచన్ను చంపేసింది. ఆ మణులు మనకి దక్కుతాయా లేదా చెప్పు. భళిరా భళి, భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా. కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా. ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి.